బీసీ కులగణనపై బీజేపీ వైఖరి వెల్లడించాలని డిమాండ్ చేశారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. బీసీ కులగణన చేయని బీజేపీకి బీసీల ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. దోమలగూడలోని బీసీ సంఘం కేంద్ర కార్యాలయంలో ఫిబ్రవరి 8, 9న బీసీల చెలో ఢిల్లీ పోస్టర్ను వివిధ బీసీ సంఘాల నాయకులతో కలిసి జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించి మాట్లాడారు. మరో 2 నెలల్లో దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే జాతీయ పార్టీలైన కాంగ్రెస్ తో సహా 22 రాజకీయ పార్టీలు తమ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని స్పష్టం చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా జాతీయ పార్టీ ప్రస్తుతం అధికారంలో కొనసాగుతున్నటువంటి బీజేపీ పార్టీ మాత్రం సమగ్ర కులగణనపై ఇంతవరకు తమ వైఖరి వెల్లడించకుండా బీసీలపై వివక్షత చూపిస్తోందని విమర్శించారు. దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలను రూపొందిస్తున్నాయి. అందులో భాగంగానే జాతీయ పార్టీలైనటువంటి కాంగ్రెస్ అదేవిధంగా ప్రాంతీయ పార్టీలు ఇప్పటికే తమ ఎన్నికల మేనిఫెస్టోలను ఇలా రూపొందించడం జరుగుతుంది. ఇదే సందర్భంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దేశంలో ఓబీసీల ప్రధాన ఆకాంక్ష అయినటువంటి జాతి జనగణనలో సమగ్ర కులగణన చేపట్టాలని చెప్పి అనేక సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ఓబీసీలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. ఈ ఆకాంక్షలను పరిగణలోకి తీసుకొని ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు మిగతా ప్రాంతీయ పార్టీలు కూడా తమ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. అదేవిధంగా తమ రాజకీయ పొలిటిక్ బ్యూరోలో కూడా ఇలా మేము అధికారంలోకి వస్తే దేశంలో కులగణన చేస్తామని చెప్పి వాళ్ళు కూడా తీర్మానం చేశారు. కానీ ఒక్క బీజేపీ పార్టీ మాత్రం ఇంతవరకు జాతి జనగణనలో సమగ్ర కులగణన చేపడతామని చెప్పి ఇంతవరకు తమ వైఖరి వెల్లడించలేదు. ఈరోజు దేశవ్యాప్తంగా బీసీలు మాకు కులగణన కావాలి, కులగణనే మాకు ముఖ్యము, మా వాటా ఏందో మాకు తేలాలని చెప్పి ఓబీసీలు కోరుతుంటే ఇవాళ ఇదేమి పట్టించుకోకుండా ఇవాళ బీజేపీ ప్రభుత్వం దేవుళ్ళ పేరుతో ముందుకొచ్చి దేవుళ్ళ పేరుతో ఓట్లు అడగాలని చూస్తున్నది. ఇలా మేము అడిగేది మాకు కావాల్సింది ఇంటింటికి అక్షంతలు కాదు, మాకు కావాల్సింది ఇంటింటికి కులగణన కావాలి, ఇంటింటికి మా లెక్కలు కావాలి. మా లెక్కలు తీయాల్సినటువంటి సామాజిక బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని మీద ఉంది. అందుకోసమే ఇది చివరి పార్లమెంట్ సమావేశం.